సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. ఓకే. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటాలోకెళ్తే ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు. మీకు తెలుసు ఇది సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. డిఐస్ బై చేస్తున్నారు. బట్ రీసెంట్ టైమ్‌లో మీరు డిఐస్ బయింగ్ చూస్తే మేజర్ బయింగ్ ఏం లేదు. అంటే లైక్ సూపర్ బయింగ్ ఏం లేదు. 15థ్ గాని, 14థ్ గాని, ఇప్పుడు 16థ్ కూడా చూడాలి. ఎందుకు మేజర్ బయింగ్ లేదంటే బికాజ్ మార్కెట్ పెద్ద పార్టిసిపేషన్ చేయట్లేదు. పెర్ఫార్మ్ చేయట్లేదు. ఓకే. సో, ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్‌లోకెళ్దాం. ఇది నిఫ్టీ 50. ఇప్పుడు మీరు నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ప్రీవియస్ ఇక్కడ నుంచి పడింది కదా! ఈ లెవెల్‌లో రెసిస్టెన్సు. కింద సపోర్టు, మళ్ళీ ఇక్కడ పైన రెసిస్టెన్సు. మళ్ళీ సపోర్టు, మళ్ళీ రెసిస్టెన్సు. సపోర్టు, మళ్ళీ ఇప్పుడు ఆ రెసిస్టెన్సు. మార్కెట్ ఏం చేస్తుందంటే, ఈ రేంజ్‌లోనే ఇరుక్కుపోయి ఉందిప్పుడు. ఎక్కడ? ఈ రెసిస్టెన్సెస్‌లో. ఓకే. ప్రీవియస్ ఇది. కింద సపోర్ట్స్‌లో ఇది సపోర్ట్స్. ఇవి సపోర్ట్‌లు తీసుకొని ఇక్కడ ఇరుక్కుపోయింది. ఓకే. పాయింట్ ఏంటి? మార్కెట్ 20 ఇది రౌండ్ లెవెల్ 24,000 అండి ఇక్కడ. ఇది 24,000 దీని కిందకెళ్ళి మీకొక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మీకు ట్రేడింగ్‌కి ఒక ఆపర్చునిటీ దొరికిద్ది. ఒక మంచి ట్రేడ్ డౌన్ సైడ్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. 24,000 కిందొస్తేనే మీకు ప్రాపర్ మొమెంటమ్ గూడా వస్తది. ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది. దొరికిద్ది. అలానే 24,250 పైన మీకు ఒక అప్‌సైడ్ ట్రేడ్ అయ్యిద్ది. మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఓకే. ఈ లోపలుంటే ట్రేడ్‌లు వేస్ట్. దొరకవు. అది పెద్ద చెత్త. ఇదే ఇప్పుడు చూడండి మార్కెట్ నిన్న ఏం చేసింది? ఈరోజు ఏం చేసింది చూద్దాం. ముందు 14వ తారీఖు సేమ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్‌లోనే మార్కెట్ ఏడిచింది. నిన్న షార్ప్ బయింగు. మార్నింగ్ అంతా టైమ్ పాస్. సడెన్‌గా ఒక ఫాల్ మళ్ళీ టైమ్ పాస్. ఓకే. సడెన్ ఫాల్ ఈ ఒక సింగిల్ క్యాండిల్ ఏదైతే ఫాల్ వచ్చిందో దానికోసం రోజంతా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ కూర్చోలేం గదా! ఫాల్ వస్తదని. ఆ ఫాల్ ఒక్కటి మీరు తీసేస్తే మార్కెట్ ఏమన్నా బావుందా? చూడండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి. మధ్యలో 2 పెద్ద పెద్ద క్యాండిల్స్‌తో ఫాల్ అంతే. ఏం బాలేదు. అండ్ ఈరోజు రండి. ఈరోజు మార్నింగ్ నుంచి చూడండి ఒకటే రేంజ్. ఇదే రేంజు సెకండ్ హాఫ్‌లో కొద్దిగా బ్రేకౌట్ ఇచ్చింది. మళ్ళీ పైకి రికవరీ వచ్చి ఇదే రేంజ్‌లో క్లోజ్ ఇచ్చేసింది. మార్కెట్ ఎక్కడ బావుంది? మీకు ఏం ట్రేడ్‌లు దొరుకుతాయి? సో, పాయింట్ ఏంటంటే రేంజ్‌లో ఉంటే, జోన్‌లో ఉంటే ఆళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? బికాస్ ఇగో ఒక్కసారి లాజికల్‌గా ఆలోచించండి. ఎవరైతే బిగ్ ప్లేయర్ ఉంటారో కొద్దిగా మీ మైండ్‌తో ఆలోచించండి. 24,200 రెసిస్టెన్స్ తీసుకుంటుంది. కింద 24,000 తీసుకుంటుంది. అంటే 200 పాయింట్స్ రేంజ్ జోన్‌లో ఉంది మార్కెట్. 200, 250 పాయింట్స్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? 24,300 సెల్ చేస్తారు పైన. కింద 23,900 సెల్ చేసి కూర్చుంటారు. ఇది సెల్ చేసి కూర్చుంటారు. పైన ఇది సెల్ చేసి కూర్చుంటారు. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ గాని బ్రేకౌట్ అవ్వదో అప్పటి వరకు బోత్ సైడ్స్ ప్రీమియం డికే అవుతాయి. ఇఫ్ ఒక సైడ్ బ్రేకౌట్ అయిందనుకో, ఒక లెగ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసేస్తారు. ఒక లెగ్‌లో ప్రాఫిట్ తీసుకుంటారు. లేదా ఒక లెగ్ స్మాల్ లాస్‌లో ఎగ్జిట్ చేస్తారు. ఒక లెగ్ హోల్డ్ చేసి కూర్చుంటారు. ఎందుకు? మొత్తం ప్రీమియం తినడానికి. సో, ఈ విధంగా ట్రేడింగ్ అవుద్ది. మీరు అర్థం చేసుకోండి. పాయింట్ ఏంటంటే నిఫ్టీలో రైట్ నౌ 24,000 బ్రేక్ అయ్యి కింద క్లోజ్ రావాలండి. లేకపోతే ఈ జోన్‌లో ఉన్నంత సేపు ఈరోజు కూడా నేను ఏ ట్రేడ్ చేయలేదు. వేస్ట్ వర్స్ట్. మార్కెట్ ప్రీమియమ్స్ బాగా మొమెంటమ్ అవ్వవు. మార్కెట్ మొమెంటమ్ రాదు. మీరు కూర్చొని ఫెడ్ అప్ అయిపోతారు తప్ప మార్కెట్‌లో డబ్బులు దొరకవు. సో, 24,300 కింద 24,000 కింద ఒక 30 మినిట్స్ ప్రాపర్ క్యాండిల్. దాని కింద 15 మినిట్స్ ప్రాపర్ క్యాండిల్. ఈ కన్ఫర్మేషన్ వస్తే దీని కింద హ్యాపీగా మీరు డౌన్ సైడ్‌కి ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు వస్తదో తెలుసా? 23,800 దాకా రావచ్చు ఈజీగా. మంచి ట్రేడ్ అయ్యిద్ది. 200 పాయింట్స్ ఇక్కడ మంచి ఫాల్ అయ్యిద్ది. ఒకవేళ లేదు 24,250 పైన మాత్రమే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. దాని పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ పైనొచ్చిందనుకో, దెన్ మీరు అప్ సైడ్‌కి ప్లాన్ చేయండి. మంచి ట్రేడ్ అయ్యిద్ది అప్ సైడ్‌కి. ఓకే. ఇది ఓవరాల్‌గా డౌన్ సైడ్, అప్ సైడ్. ఓకేనా? అండ్ ఇప్పుడు సెన్సెక్స్‌కెళ్దాం. మరి మిగతా మధ్యలో ఉంటే ఇక్కడ లోపలుంటే మాత్రం అసలు ట్రేడ్‌లు ప్లాన్ చేయొద్దు. నేను వదిలేయమని చెప్తా. మార్కెట్‌ని వదిలేసేయండి. కొన్ని సార్లు ట్రేడ్ చేయడం కన్నా వదిలేయడమే బెటరు. అది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అదే మీకు కరెక్టు సెట్ అవుద్ది. ఓకే. ఈరోజు సెన్సెక్స్ వరస్ట్ ఎక్స్‌పైరీ ఈరోజు. ఓకే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి చూసినా మీకు తెలుస్తది. ఎవరైనా కరెక్ట్ ట్రేడ్ చేసినోళ్ళు చెప్తారు. వరస్ట్ ఎక్స్‌పైరీ ఎందుకన్నానంటే, చూడండి ఏం లేదు మార్నింగ్ నుంచి ప్రీమియం డికే జరిగింది. మీకు ఇది ఇంకా ఇది మంచి మొమెంటమ్ మార్కెట్ కాదిది. బట్ వరస్ట్ ప్రీమియం డికే మార్కెట్. పాయింట్ ఏంటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే,
మార్కెట్ దగ్గర నుంచి 9థ్ తారీఖు నుంచి ఇదే రేంజ్‌లో సస్టైన్డ్ అయిపోతుంది. వచ్చే రోజుల్లో ఒక పెద్ద మొమెంటమ్ వస్తది. అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని ఎటువైపు ప్రాపర్ బ్రేకౌట్ అయితే అటువైపు మంచి మొమెంటమ్ వస్తది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సింపుల్‌గా ఎలా చెప్పాలంటే మార్కెట్ ఒక ట్రెండ్ ఫాలో అవుతది. తర్వాత ఒక స్క్వీజ్ అయిపోద్ది. అంటే నారో రేంజ్ అయిపోద్ది. తర్వాత ఇటొకటి బ్రేకౌట్ ఇస్తది. అయితే అప్ గాని లేదంటే మార్కెట్ బాగోకపోతే డౌన్ సైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి గాని, లేదంటే న్యూ హైక్ గాని ఎళ్ళే ఛాన్స్ ఉంటది. బట్ ప్రెజెంట్ ఓవరాల్‌గా ట్రెండ్ చూస్తే అప్ ట్రెండే కాబట్టి ఒక అప్ సైడ్ మొమెంటమ్ కోసం చూస్తున్నాను నేను. ఓకే. సెన్సెక్స్‌లో ఏంటంటే 77,600 ఇది రెసిస్టెన్స్. ఈరోజు కూడా సేమ్. ప్రీవియస్ సేమ్. ఆ ముందు సేమ్. ఆ ముందు సేమ్. ఆ ముందు కూడా సేమ్. సేమ్ రెసిస్టెన్స్. మార్నింగ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పడింది. ఓకే. దీనిపైన మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజు. దానిపైన ఒక 15 మినిట్స్ అంటే ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే. ఈ టైమ్ ఫ్రేమ్. దీంట్లో క్యాండిల్ క్లోజ్ రావాలి దీనిపైన. ఓకే. 77,600 పైన. మళ్ళీ వెంటనే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చాక వెంటనే మళ్ళీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఒకటి క్లోజింగ్ రావాలి. అప్పుడు ఆ 15 మినిట్స్ క్లోజింగ్‌లో ఎంట్రీ తీసుకోండి. అది మీ ఎంట్రీ. అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట అది. అంటే ట్రాప్ అవ్వకుండా ఉంటారు పైన. ఒకవేళ ఫేక్ బ్రేకౌట్ అనుకో ఏం జరుగుతదో తెలుసా? 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తది. బట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయిపోద్ది మార్కెట్. సో, ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తున్నామో అది మిమ్మల్ని బతికిస్తది ట్రాప్ అవ్వకుండా. అదే క్లోజింగ్ వచ్చిందనుకో డెఫినిట్‌గా దాన్ని మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలనుకుంటుంది. ఎళ్తది కూడా. మీరు ప్రీవియస్ ఎన్ని బ్రేకౌట్‌లు ఉన్నాయో అన్ని బ్రేకౌట్‌లకి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి ఎళ్ళండి. బ్రేకౌట్ అయిన తర్వాత ఆ క్యాండిల్ చూడండి. దానిపైన మళ్ళీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో షిఫ్ట్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. అట్లా క్లోజింగ్ వచ్చిన ప్రతీదీ మీకు మంచి ట్రేడ్ అయ్యిద్ది. అవ్వలేనిది అవ్వదు. ఓకే. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హ్మ్. మీకో మంచి బ్రేకౌటు ఓకే. ఎక్కడుంది? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి. పోనీ ఇక్కడ చూడండి ఇగో. ఇది ఒక రెసిస్టెన్స్ కదా! ఫస్ట్ 30 మినిట్స్‌లోకి వస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఇగో. 30 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా? ఇగో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక బ్రేకౌట్ జరిగింది. క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా? ఇప్పుడు దీని హై పైన నేను మార్క్ చేసుకుంటే, దీనిపైన నాకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఇప్పుడు చూడండి నీకు చూపిస్తాను. దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా మీరు చెప్పండి. ఇగో. చూడండి 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా? రాలేదు. బట్ ఇప్పుడు ఏం జరిగింది చూడండి. నేను నార్మల్ 15 మినిట్స్‌లో మీరు చూస్తే ఏమైంది 15 మినిట్స్ క్యాండిల్ బ్రేకౌట్ దాని పైన కూడా ఇంకొక క్యాండిల్ పై వరకెళ్ళి సస్టైన్ అయ్యి పైన క్లోజ్ వచ్చింది. సో, యూజువల్లీ తెలియనోళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఓకే. మార్కెట్ కొద్దిగా సస్టైన్ అయింది కదా! పైకెళ్తది అనుకుంటారు. ఏమీ తెలియని వాళ్ళు. సో, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే క్యాండిల్ ఉందో దాని హై మార్క్ చేసుకుంటే దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. రాలేదా? ఏమైంది ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయిందా? సో, ఇట్లా చాలా సార్లు బ్రేకౌట్స్‌లో మీరు ఈజీగా ట్రాప్ అవ్వకుండా ఇరుక్కుపోతారు. ఒకసారి ట్రై చేయండి. ఇది నాది ఉత్తనే చెప్పట్లేదు. చాలా సంవత్సరాలు దీన్ని బ్యాక్ టెస్ట్ చేసేసాను కాబట్టి నేను చెప్తున్నా ఆ ప్రాసెస్‌ని. సో, మీరు ఈజీగా ట్రాప్ అవ్వకుండా బతికిపోతారు. ఇఫ్ మీరు నెక్స్ట్ టైమ్ గాని అలా ఉంటే డెఫినిట్‌గా వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే సెన్సెక్స్ లెవెల్స్ అయితే ఇవే. ఓకే. ఏంటి 77,000 కిందేమో 77,000 ఇక్కడ 77,600 ఇక్కడేమో 77,000 ఈ జోన్‌లో ఉంటే నో ట్రేడ్. దీని పైన ఇప్పుడు నేను చెప్పినట్టు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ వస్తే అప్ సైడ్. దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ వస్తే డౌన్ సైడ్. ఎటువైపు బ్రేకౌట్ అయితే అటువైపే. ఈ రేంజ్‌లో ఉందంటే అసలు ట్రేడింగ్ ప్లాన్ చేయొద్దు. వరస్ట్‌లో వరస్ట్ మార్కెట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ చూస్తే నిన్న కూడా నేను చెప్పా ఇగో. యెస్టర్‌డే డోంట్ ట్రేడ్ మార్కెట్ ఈస్ నాట్ గుడ్. నిన్న మార్కెట్ ఏంటి చూపిస్తాను చూడండి. ఇగో నిన్న మార్కెట్ ఇది. నిన్న మీరు ఈ ఒక్క రెడ్ క్యాండిల్ తీసేసి మీరు మార్కెట్ చూడండి. నేనేం చెప్తున్నానో ఒక్కసారి వినండి. ఇది తీసేయండి. ఇది ఫాలో అవుతదని నువ్వు గాని, నేను గాని ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యం. అంత ఫాలో వస్తదని అది అది మర్చిపోండి. వస్తదా రాదా పక్కన పెట్టండి. మార్నింగ్ మార్కెట్ సడెన్‌గా పైకెళ్ళిపోయింది. సింగిల్ క్యాండిల్‌లో పెద్ద మొమెంటం. తర్వాత రోజంతా టైమ్ పాస్. సడెన్‌గా ఒక ఫాలా? సో, ఎవరైనా ఈ ఫాల్ అరే! ఇంత మంచి ఫాల్ వచ్చింది కదా! దూరినోళ్ళందరికి ఏమైనా డబ్బులిచ్చిందా? లేదు. రోజంతా మళ్ళీ ఇక్కడ ఇరికించేసింది అందరిని. ఇక్కడ ట్రాప్ అయిపోయారు అందరూ. సో, అందుకు ఇలాంటి క్యాండిల్స్‌ని ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఇంత ఫాల్ వస్తుంటే నమ్మకూడదు. సేమ్ మార్నింగ్ పెద్ద ట్రేడు ఇరుక్కుపోయారు. మళ్ళీ బిగ్ డౌన్ సైడ్ ట్రేడ్ ఇరుక్కుపోయారు. సో, అందుకు వరస్ట్ అంటున్నాను. మార్కెట్ నిన్న బాలేదు. ఈరోజు కూడా వరస్ట్ బాలేదు. అందుకే ఈరోజు కూడా నేను ఏ ట్రేడ్ చేయలేదు. ఆల్గో కూడా ఈరోజు స్టాప్ లాస్ తిన్నది. నిన్న స్టాప్ లాస్ తిన్నది. ఈరోజు స్టాప్ లాస్ తిన్నది. ఆల్మోస్ట్ 12,000 దాకా తిన్నది ఆల్గో కూడా. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా పరిస్థితి. బట్ మీకు మంత్ ఎండ్ వచ్చేసరికి నేను ఆల్గో పెర్ఫార్మెన్స్ చూపిస్తాను.
అండ్ ప్రెజెంట్ ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండి ఎంజాయ్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.